చుట్టూ పచ్చని ప్రకృతి, ఆహ్లాదపరిచే వాతావరణం, అబ్బురపరిచే కొండల ఆకృతులు, మధ్యలో జలపాత సవ్వడులు, పర్యాటక ప్రియుల్ని కట్టిపడేసే సోయగాలు. వీటన్నింటికీ నెలవు కిన్నెరసాని ప్రాజెక్ట్. ఆహ్లాదభరితమైన వాతావరణానికి కిన్నెరసాని అభయారణ్యం పెట్టింది పేరు. అటువంటి కిన్నెరసాని ప్రాజెక్ట్ గత కొన్నేళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటోంది. ప్రస్తుతం ప్రభుత్వం కిన్నెరసాని పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొండ కోణల మధ్య కిన్నెరసాని ప్రాజెక్టును 1966వ సంవత్సరంలో నిర్మించారు. అప్పట్లో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ నీటి అవసరాలను తీర్చిదిద్దేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రాజెక్టులో 13 గేట్లతో పాటు రిజర్వాయర్ నిర్మాణం ద్వారా నీటి నిల్వకు, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడేలా నిర్మించారు. దాదాపు 635 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో కిన్నెరసాని ప్రాజెక్టు విస్తరించి ఉంది. పాల్వంచ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ప్రాజెక్టు ఏర్పాటైంది. ఇక్కడ కిన్నెరసాని ప్రాజెక్ట్ చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమి వసతులు ఏమి సక్రంగా లేవు. కోతులు పెడత కూడా బాగా ఉంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏమంతగా ఇదిగా లేదు. ఏదైనా చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లు, ఏదైనా పిల్లలు బర్త్డేలు చేసుకోవడానికి కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు, మండపాలు లేవు. ఇక్కడ ఒకసారి వచ్చి మళ్ళీ రెండోసారి రావడానికి కూడా నిరాశగా ఉంది. గవర్నమెంట్ అన్నీ ప్రొవైడ్ చేస్తే మళ్ళీ రావడానికి, గవర్నమెంట్కి ఆదాయం పెరగడానికి కూడా చాలా స్కోప్ ఉంది. ఆ తర్వాతి కాలంలో అక్కడే డీ పార్కును ఏర్పాటు చేశారు. కిన్నెరసాని పర్యటనకు వెళ్తున్న వారికి దుప్పులు, నెమళ్లు, బాతులు, కోతులు, కొండముచ్చులు అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక రిజర్వాయర్లో ఉన్న బోటు షికారు మరింతగా ఆకర్షిస్తోంది. అంతేకాకుండా అంతరించిపోతున్న అరుదైన జంతు జాతులను రక్షించేందుకు వన్యమృగ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కిన్నెరసాని ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యం మాత్రం ఆచరణలోకి రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడి సౌకర్యాలు పెంచాలని పర్యాటకులు కోరుతున్నారు. ఈ సైట్ సీయింగ్ ఇది బాగుంది ఇక్కడ కిన్నెరసాని ప్రాజెక్టు. బట్ ఓన్లీ థింగ్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఒకటి ప్రాబ్లం ఉంది. రెండోది అకామిడేషన్ లేదు. ఇక్కడ ఎవరైనా గెస్టులు వస్తే ఉండడానికి ఫుడ్తో ఒకటి ప్రాబ్లం ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఏం లేదు ఇక్కడ. ఇంకా గైడ్ ఎవరు చేసుకోలేరు, గైడ్ చేస్తారు, అదొకటి ప్రాబ్లం ఉంది. సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే ఇక్కడ ఎవరు చెప్పటం లేరు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారని. అది మెయిన్ ప్రాబ్లం. మిగతా దాంట్లో ఓవరాల్గా ఇదంతా ఓకే. కొంచెం గవర్నమెంట్ దీని గురించి ప్రెస్టీజ్గా తీసుకొని ఏదైనా చేస్తే బాగుంది.